శివయ్య అనుగ్రహం కోసం వేచి చూసే భక్తులకు మహాశివరాత్రి ఒక గొప్ప వరం. 2026లో మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి 15న లేక 16న? అసలు లింగోద్భవ కాలం అంటే ఏంటి? రాత్రంతా చేసే 4 జాముల పూజల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ముహూర్తాలు, పూజా విధానం, ఉపవాస నియమాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే శివ అనుగ్రహం పొందే ఆ 1 గంట సమయం గురించి కూడా ఇందులో చెప్పబోతున్నాను. 2026లో చతుర్దశి తిథి ఫిబ్రవరి 15న ఆదివారం సాయంత్రం 5:05 ప్రారంభమై ఫిబ్రవరి 16న సోమవారం సాయంత్రం 5:34 ముగుస్తుంది. ఇక శాస్త్రం ప్రకారం ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజే మనం మహాశివరాత్రి జరుపుకోవాలి. కాబట్టి ఫిబ్రవరి 15న ఆదివారం రోజే మనం మహాశివరాత్రి పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజే ఉపవాసం ఉండాలి. ఇక రాత్రంతా చేసే 4 జాముల పూజ వెనుకున్న అంతరార్థమేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటి జాము అంటే సాయంత్రం 6:21 నుండి రాత్రి 9:31 వరకు. ఇది సృష్టికి సంకేతం. ఈ సమయంలో శివుణ్ణి పంచామృతాలతో, ముఖ్యంగా పాలతో అభిషేకించాలి. నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ బిల్వపత్రాలను సమర్పించాలి. తరువాత రెండవ జాము అంటే రాత్రి 9:31 నుండి అర్ధరాత్రి 12:41 వరకు. ఇది స్థితికి సంకేతం. ఈ సమయంలో పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. తరువాత మూడవ జాము అర్ధరాత్రి 12:41 నుండి తెల్లవారుజాము 3:51 వరకు. ఇది లయకారక సమయం. ఈ సమయంలో నెయ్యితో అభిషేకం చేయాలి. ఇదే సమయంలో అత్యంత పవిత్రమైన లింగోద్భవ కాలం వస్తుంది. బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని అణచి శివుడు అనంతమైన కాంతి స్తంభంగా దర్శనమిచ్చిన ఈ సమయం అత్యంత పవిత్రమైనది. ఈ వేళ పూజ చేయడం వల్ల సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఇక ఆఖరిగా 4వ జాము తెల్లవారుజాము 3:51 నుండి ఉదయం 7:01 వరకు. ఇది అనుగ్రహానికి సంకేతం. ఈ సమయంలో తేనెతో అభిషేకం చేయాలి. ఈ 4 జాములు పూజ చేసిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఇక ముఖ్యంగా అర్ధరాత్రి 11:55 నుండి 12:56 వరకు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయం. ఈ సమయంలో చేసే జపం 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు రాత్రంతా మేల్కొనలేకపోయినా ఈ 1 గంట సమయం శివధ్యానంలో గడిపితే శివరాత్రి పూర్తి ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. రోజంతా దైవ చింతనలో ఉండడం. ఆరోగ్యం సహకరించని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. ఇక జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా టీవీ చూడడం కాదు, శివలీలలో వినడం లేదా చదవడం. ఆదివారం రాత్రంతా జాగరణ పూర్తి చేసిన వారు ఫిబ్రవరి 16న అంటే సోమవారం ఉదయం 6:57 తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. చూసారుగా, ఈ మహాశివరాత్రి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుందాం. ఈ ముహూర్తాలను నోట్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు ఈ శివరాత్రికి ఏ గుడికి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ.